నందమూరి బాలకృష్ణ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి తనయుడిగా 1974లో తాతమ్మ కల మూవీతో సినీ రంగ ప్రవేశం చేశాడు. మంగమ్మ గారి మనవడితో కమర్షియల్ హీరోగా టర్న్ అయ్యాడు. లవ్, యాక్షన్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ సినిమాలతో పాటు చారిత్రక, పౌరాణిక, సాంఘిక సినిమాలు చేసి అగ్ర హీరోగా స్థిరపడ్డాడు. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలు చేయాలంటే ఒక్క బాలయ్యకే సాధ్యం. నటన అనేది తండ్రి నుండి వారసత్వంగా వచ్చినప్పటికీ పాత్రని ప్రేమించి సినిమాలు చేస్తూ తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. 99 సినిమాలు పూర్తి చేసుకుని 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రని ఎంచుకున్నాడు. రెగ్యులర్ సినిమాలు కాకుండా చారిత్రాత్మక సినిమా చేస్తున్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 14 గంటల్లో క్రిష్తో సినిమా కన్ఫర్మ్ చేసి 80 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. 56 ఏళ్ల వయసులో బాడీ లాంగ్వేజ్ గురించి కేర్ తీసుకోవడం, రిస్కీ స్టంట్స్ చేయడం, గుర్రపు స్వారీ చేయడం అనేది ఆషామాషీ కాదు. కానీ ఎవరక్కడా బాలయ్య వన్స్ ఆయన డిసైడ్ అయితే కంప్లీట్ చేసే తీర్తాడు. శాతకర్ణిగా ఆయన గెటప్, మేకప్, రోమాలు నిక్కబొడుచుకునేలా, శత్రువు బెదిరిపోయేలా పలికిన పవర్ఫుల్ డైలాగ్స్, సన్నివేశానికి తగ్గట్టు పలికించిన హావభావాలు, నడకలో రాయల్టీ, ఇలా ప్రతీదీ శాతకర్ణి పాత్రకి ఓ తెర రూపం తీసుకురావడమే కాక బహుశా శాతకర్ణి అంటే బాలయ్యలానే ఉండేవారేమో అనిపిస్తుంది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం, తన నిండైన నటనతో ఆ పాత్రకి నిండుదనం తీసుకురావడం ఒక్క బాలయ్యకే సాధ్యం. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.